హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోసిన్ డెంటింగ్ కామారెడ్డి. ఈరోజు మన వర్క్షాప్లో హోండా ఇయాన్ వచ్చింది. ఈ వెహికల్కి ప్రాబ్లం ఏంటంటే చెట్టు కింద పెట్టిండు కస్టమర్. చెట్టు కింద పెట్టడం వల్ల ఈ బండికి మొత్తం రస్ట్ వచ్చేసింది. చూడొస్తుంది, ఇది మొత్తం రస్ట్ వచ్చేసింది. మళ్ళీ ఈ ప్లేస్లో కూడా మొత్తం రస్ట్ వచ్చింది. మళ్ళీ సైడ్కి వచ్చేసి ఈ డోర్లో కూడా మొత్తం రస్ట్ వచ్చింది. లోపల సైడ్ చూడండి మీరు, మొత్తం ఇంజిన్స్ల దగ్గర మొత్తం రస్ట్ వచ్చేసింది. చెట్టు కింద పెట్టకండి బండి దయచేసి. బ్యాక్ సైడ్ టూ డోర్స్ కూడా మొత్తం రస్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి చూపి. లెఫ్ట్ సైడ్ రియర్ డోర్ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. 2 డోర్స్ వెనక డోర్లు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి రస్ట్ వచ్చేసి. ఇవి మనం 2 డోర్లు కూడా చేంజ్ చేస్తున్నాం. వెనక సెకండ్ హ్యాండ్ డోర్ వేస్తున్నాం. దీనికే రిపేర్ చేస్తే ఏంటంటే మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తాయి కాబట్టి ఈ 2 డోర్లు మేము వెనక డోర్లు 2 చేంజ్ చేస్తున్నాం. సెకండ్ హ్యాండ్ డోర్స్ వేస్తున్నాం. మళ్ళీ ముంగట బానెట్ అయితే అదే రిపేర్ అయిపోతుంది. ఇంకా అది ఈసీఎం ఏదైతే ప్లేట్ ఉందో వైపర్ దగ్గర వచ్చే బ్లాక్ ప్లేట్, ఆ ప్లేట్ కూడా చేంజ్ చేస్తున్నాం. దయచేసి మీరు ఎవ్వరు కానీ చెట్ల కింద బండ్లు పెట్టకండి. ఒకవేళ బండి పెడితే ఆ బండి కవర్ కప్పండి. ఆ చెట్టు ఏంటంటే ఆకులు పడి పూలు పడి అక్కడ జామ్ అయిన వల్ల రస్ వచ్చేస్తుంది అన్నట్టు. మీరు దయచేసి చెట్టు కింద బండ్లు పెట్టకండి, సరేనా?